దేవా, మీరు మా మధ్యన ఉండండి, మాతో మీరు మాట్లాడండి. మా ప్రియ ప్రభు అయిన యేసునాథుని యొక్క మాటలను మాకు వివరించండి. మేము కేవలము యేసును మాత్రమే చూడాలని, ఆయన మహిమను పొందాలని, ఆయన పోలికలోనికి మార్చబడాలని ఈ దినమున ప్రభువా నిన్ను సమీపించి ఉండగా మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి. మీ శరణు వచ్చి ఉండగా మీరు మమ్మను ఆవరించండి, మాలో మీరు ఉండండి. మీ నామమును మీరు మహిమపరచుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ఈ భూమి మీద ఉండినప్పుడు మాత్రమే మనము రక్షకుని కొరకు కనిపెట్టు వారిమిగా ఉండెదమా అనేది ఈ దినాన నా తొలి ప్రశ్న. మనము ఇక్కడ జీవించినంత కాలమే రక్షకుని కొరకు కనిపెడతామా, లేక పరలోకంలో కూడా రక్షకుని కొరకు కనిపెట్టాలా? సరే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చూడండి, ఈ భూమి మీద నుండి మనము రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉంటున్నాం. అందుకే మనము ఆ రక్షకుని రాక నిమిత్తం ఎదురు చూస్తున్నాం అని సగమే అర్థం చేసుకున్నటువంటి క్రైస్తవులలాగా మనం ఉండకూడదు. మొట్టమొదటగా మనము ఈ భూమి మీద నుండి వేరుపరచబడి ఉండడమే క్రైస్తవ్యం. నీవు క్రైస్తవుడు అయిన ఎడల, లేక క్రైస్తవురాలవైన ఎడల, నీ మొట్టమొదటి యొక్క సెపరేషన్, వేరుపరచబడడం అనేది భూమితో ఆరంభమవుతుంది. భూ సంబంధమైన వాటి నుండి నువ్వు వేరుపరచబడడం ఆరంభమవుతుంది. ఒకవేళ మీలో ఎవరికైనా ఇంకా భూ సంబంధమైన వాటి నుండి వేరుపరచబడడం జరగనట్లయితే గమనించండి, మీరు పరలోక రాజ్య వారసులు కాలేదు, పరలోక రాజ్య పౌరస్థితిలో చేర్చబడలేదు అని మీరు గ్రహించాలి. ఇంకా భూ సంబంధమైన వాటిని వెతుకుతూ పరలోక సంబంధమైన వాటిని అపేక్షించకుండా, చూడకుండా, కోరుకొనకుండా, తీవ్రంగా వెతకకుండా ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి అంటే, యు హ్యావ్ నాట్ బికమ్ ఏ క్రిస్టియన్ యెట్. ఇంకా నీవు క్రైస్తవుడు కాలేదు. దానికి ముందు నీవు శిష్యుడు ఇంకా కాలేదు. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి కనిపెట్టుకుని ఉన్నాం రక్షణ కొరకు, ఈ భూమి మీద నుండి కాదు. ఆల్రెడీ మనం పరలోక పౌరులం అయిపోయాము, పరలోకంలో చేర్చబడినాము, పరలోక పట్టణంలో సభ్యులంగా ఉన్నాము. అక్కడ నుండి మనం ఆయన కొరకు కనిపెట్టుతూ ఉన్నాం. అంటే చూడండి ఎంత ప్రోగ్రెస్ ఉండినటువంటి క్రైస్తవ జీవితమో, ఎంత ఎదుగుదల ఉండినటువంటి క్రైస్తవ జీవితమో. ఎందు నిమిత్తం కనిపెడుతూ ఉన్నది? ఆయన మరలా రాక, ఆయన రెండవ రాకడ కొరకు మరలా ఆయనతో విందులో పాల్గొనడం కొరకు. అందుకే ఇప్పుడు చాటుగా కూడుకొని
ఆయనతో భోజన పంక్తిని కూర్చున్నటువంటి అనుభవాన్ని బల్లారాధనలో పొందుకుంటుంది సంఘం. ఇది ఒక దినాన బహిరంగంగా చేస్తుంది. బహిరంగంగా సర్వలోకం ఎదుట, సర్వ సృష్టి ఎదుట ఆయనతో కూర్చొని భోజన పంక్తిని ఆనందిస్తుంది సంఘం. మెట్టుకు ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఆయన ఏం చేస్తాడు అంటే, మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఇది క్రైస్తవునికి ఇవ్వబడినటువంటి నిజమైన వాగ్దానం. మీరు ఎన్ని పాత నిబంధన వాగ్దానాలైనా తీసుకోండి, బట్ నన్ ఆఫ్ దెమ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ దిస్ ప్రామిస్ ఈస్. పాత నిబంధనలో ఉండినటువంటి ఏ వాగ్దానం తీసుకున్నా కూడా ఈ వాగ్దానానికి సమానమైనటువంటిది కాదు. ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి మనం కనిపెడుతూ ఉన్నాం ఆ రక్షకుని నిమిత్తం. కానీ చాలామంది విచారకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, చాలామంది ఇంకా భూమి మీదనే ఉండి అందుకే చైనాలో క్రైస్తవులు అంటారు ఒక మాట, వారు మమ్మను పూడ్చివేయాలని భావిస్తున్నారు, మేము విత్తనములని తెలియక అంటారు. చైనాలో బహిరంగంగా దేవుణ్ణి ఆరాధించడం అనేది అంత ఈజీ కాదు. ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ పెట్టారట చర్చి బయట. అంటే ముఖాన్ని గుర్తుపట్టేసేసి వెంటనే ఫలానా రోజున చర్చికి అటెండ్ అయ్యారు మీరు అని వాళ్ళకి రిపోర్ట్ వెళ్ళిపోద్ది. అవి ఎన్ని పెట్టారో తెలుసా? 160,000 కెమెరాలు పెట్టారట. అప్పుడు క్రైస్తవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? వారు మమ్మను పూడ్చిపెట్టాలని భావించారు, మేము విత్తనములని తెలియక. మేము ఆల్రెడీ ఇప్పుడు పాతిపెట్టబడ్డాం, భూమి నుండి వేరైపోయాం. మేము పరలోక పౌరులముగా మార్చబడ్డాం. అక్కడ నుండి కనిపెట్టుకుంటున్నాం మేము మా రక్షకుని కొరకు. విచారకరమైన విషయం ఏమిటంటే, స్వేచ్ఛ ఉండిన క్రైస్తవ సంఘములో ఈ కాన్సెప్ట్ లేదు. స్వేచ్ఛ ఉండినటువంటి క్రైస్తవ సంఘం భూమి నుండి వేరై క్రీస్తును, ఆ రక్షకుని మహిమను వెతకాలని కోరుకోవడం లేదా? ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఎప్పుడో తెలుసా? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. 19వ వచనం, భూ సంబంధమైన వాటి యందే మనస్సును ఉంచుచున్నారు. సిగ్గుపడవలసినటువంటి విషయం ఏమిటి ఇప్పుడు చెప్పండి? క్రైస్తవుడు సిగ్గుపడవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? ఎప్పుడైతే తన మనస్సు భూ సంబంధమైన వాటి మీద మరలుతుందో అదే సిగ్గుపడవలసినటువంటి విషయం. నేను క్రీస్తుని ఆరాధించలేకపోతా ఉన్నాను, దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాను, ప్రార్థన చేయలేకపోతా ఉన్నాను, అవి సెకండరీ. ప్రియ సహోదరులారా, మొట్టమొదటిది ఏంటో తెలుసా? నీ మనస్సు భూ సంబంధమైన వాటి నుండి వేరుపరచబడాలి. పరలోక రాజ్య పౌరునిగా నువ్వు చేర్చబడి ఆ పరలోక పట్టణంలో నివసిస్తున్నప్పుడు అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమందు ఉండడం చూస్తావు. నేను కూడా అక్కడ ఉండాలని కోరుకుంటావు.
ఈ దినాలలో క్రీస్తుతో కూడా నివసించే జీవితాన్ని కోరుకోకపోవడానికి ప్రధానమైనటువంటి అడ్డంకి భూ సంబంధమైన వాటిని ఇంకా వెదకడం. అసలు ఆశీర్వాదానికి మారు పేరే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదంగా చూస్తూ ఉన్నారు చాలామంది. వాగ్దానం పొందుకోవడం అంటే భూ సంబంధమైనటువంటి వాగ్దానమే, భూ సంబంధమైనటువంటి వాగ్దానమే. నేను చెప్పడానికి సిగ్గుపడుతున్నాను, మా సహవాసపు వాగ్దానం ఇది అని మనం చూపించుకునే వాగ్దానాల్లో ఒక్కటి కూడా క్రొత్త నిబంధన వాగ్దానం ఉండదు. మనము నూతన నిబంధన సంఘంగా, పరలోక రాజ్య పట్టణ వారసులముగా, ఆయనతో పౌరసత్వం కలిగిన వారముగా, ఆయన మహిమకు సమరూపమైనటువంటి మహిమను పొందుకునే వారిగా ఉండాలని దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. చూడండి, దీనికంతటికి కారణం మనం చూసాం, భూ సంబంధమైన వాటి మీద మన దృష్టి ఇంకా ఉండడం, భూ సంబంధమైన వాటితో ఉండడం. సరే, భూ సంబంధమైన వాటి నుండి నేను వేరుపరచబడతాను. ఇక నుండి భూ సంబంధమైన వాటి మీద నేను నా మనసు ఉంచుకొనను. నా లక్ష్యం పరలోక రాజ్య వారసునిగా ఉండడమే, పరలోక రాజ్య పట్టణస్థునిగా ఉండడమే అని తీర్మానం తీసుకుంటే, చూడండి, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును ఆయన తీర్చును. క్రీస్తు యేసునందు మహిమలో, ఇందా మనం చదువుకున్నటువంటి వచనం ఏంటి? ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము కలిగిన దానిగా మారుస్తాడు కదా. ఇక్కడ అంటున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందు ఆయనకుండినటువంటి మహిమలో మీ దేహంలో ఉండినటువంటి ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది. అనగా క్రీస్తు యేసు యొక్క మహిమకు సమానమైనటువంటి మహిమ మీలో ఉండకుండా ఉండిన కొరత ఏదో అది తీర్చబడుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పాడు అంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కసారి చెప్పినా అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే. కానీ ఒకే నిమిషం వ్యవధిలో 2 సార్లు చెప్పాడు అంటే ఆ మాటకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఎలాగైతే మన సహవాసపు నాయకుల నుండి మనకి ఇంతకుముందు ఒక లేఖలు వచ్చాయి, సంఘాలకు సూచనలు వచ్చాయి, వాటిలో కొన్ని ప్రత్యేకంగా పెద్ద అక్షరాలతో రాసేవాళ్ళు, అలాగన్నమాట. ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటూ ఇక్కడ మీకు సమాధానము కలుగును అంటున్నాడు. చూడండి, ఎప్పుడైతే చీకటిలో ఉండినటువంటి లోకము వెలుగు కొరకు నిరీక్షిస్తూ ఉన్నదో అప్పుడు ఆయన వెలుగుగా ఈ లోకానికి ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక అని ప్రకటించాడు. క్రైస్తవునికి దేవుని యొక్క వెలుగు పొందుకున్నాడు అన్నదానికి రుజువు ఏమిటి అంటే తన హృదయంలో అచంచలమైనటువంటి సమాధానం ఉంటుంది. దేనికి వెరవనటువంటి సమాధానం, ఎప్పుడు తీసివేయబడనటువంటి సమాధానం, ఏ పరిస్థితికి కూడా చెదిరిపోనటువంటి సమాధానం
అందుకే యేసుప్రభు వారు అంటారు ఒక మాట, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఇది పిలాతు ఎదుట నిలవబడినప్పుడు కూడా పోదు, దేవాలయం ఎదుట అందరూ చొక్కా పట్టుకొని ఈడ్చుకొని వస్తున్నప్పుడు కూడా ఈ సమాధానం దెబ్బతినదు, అపవాది ఎదురయ్యి సవాళ్లు విసిరినప్పుడు కూడా కలత నొందదు, పోదు, సిలువ ఎక్కినప్పుడు కూడా చెక్కు చెదరదు. ఇటువంటి సమాధానాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. క్రైస్తవుడు స్థిరముగా దేవుని యందు నిలవబడి ఉన్నాడు అన్నదానికి సాదృశ్యమే అతని హృదయంలో ఏలుబడి చేసే సమాధానం. అయితే ఆ సమాధానం ఉండాలి అంటే ఇక్కడ 2 సార్లు చెప్తా ఉన్నాడు ఆ మాటను గురించి పౌలు భక్తుడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అంటున్నాడు. ఎప్పుడు ఉంటుంది అంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూ ఉండినప్పుడు, ఒక శక్తివంతమైనటువంటి వర్తమానం వినినప్పుడు, ఒక శక్తివంతమైన ఆరాధనలో కూర్చుండినప్పుడు, కొన్ని లక్షల మంది కూర్చున్నటువంటి కూటంలో కూర్చున్నప్పుడు, లేక లోకం భావిస్తున్నట్లుగా ఇది నిజమైనటువంటి ఆరాధనా స్థలం అని భావించే స్థలంలో కూర్చొని ఆరాధిస్తున్నప్పుడు ఆనందించే హృదయం కాదు. ఎల్లప్పుడూ దేనిని బట్టి? నువ్వు వెళ్తున్న సంఘాన్ని బట్టా, నువ్వు అనుసరిస్తున్నటువంటి క్రమాన్ని బట్టా, నువ్వు వింటున్నటువంటి వాక్యాన్ని బట్టా, లేక నువ్వు అనుసరిస్తున్నటువంటి నాయకుని బట్టా కాదు, నువ్వు అనుసరిస్తున్న యేసును బట్టి నువ్వు ఆనందించడం నేర్చుకుంటే, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. అంతేకాదు మీ సహనం తెలియాలి సకల జనులకు. మీ సహనం తెలియాలి, మీ ఆనందం చెదిరిపోకూడదు, మీ సహనం తెలియాలి. దేని విషయంలో చింత ఉండకూడదు, ప్రతి విషయములో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత మీ విన్నపములు దేవునికి తెలియబడినట్లుగా. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత. ప్రార్థన అంటే ఇప్పుడు చెప్పండి, మీరు చేసేది ప్రార్థన, మనము చేసేది ప్రార్థన ఇంక్లూడ్ చేసుకునే చెప్తున్నాను, నన్ను కూడా. మనము చేసేది ప్రార్థనేనా? గంటల తరబడి ప్రార్థన. ఒక సహోదరుడు, నీకు నిజంగా దేవునికి దర్శనం కావాలి అంటే, నీకు నిజంగా దేవుని యొక్క మాట కావాలి అంటే నువ్వు పలానా స్థలానికి రా, అక్కడ కూర్చొని ఉపవాసం ఉండి 2 గంటలు ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు నీతోటి అన్నాడు. నేను అన్నాను, నీ విశ్వాసము నీతో మాట్లాడే దేవుని మీదనా లేక నువ్వు ఆరాధించే స్థలం మీదనా అన్నాను. చూడండి, మొదటగా మనకు ప్రార్థన అంటే అవగాహన రావాలి. ప్రార్థన ఇక్కడ 3 అంశాలు చెప్తా ఉన్నాడు. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, విన్నపం అంటున్నాడు. నేను చాలా సంఘాల్లో కూడా చూశాను, ఆరాధించండి అని కృతజ్ఞత చెల్లిస్తారు, ప్రార్థించండి అని వందనాలు చెప్తారు. నిజమే కదా? మనం ప్రార్థన ఆరంభించిన తర్వాత వందనాలు, కృతజ్ఞతలను చెప్పకుండా ఏదైనా ఒక అంశం మీద ప్రార్థన చేయండి. ఎంతసేపు చేస్తారు? రిపీట్ చేయకుండా చేయండి. ఎంతసేపు చేస్తారు? మాట్లాడిన మాటే మరలా రిపీట్ చేయకుండా ప్రార్థన చేయండి. ఎంతసేపు ప్రార్థన చేస్తారు? మరి మేము గంటల తరబడి ప్రార్థన చేసాం అన్న అనుభవంలో మేము ఒకప్పుడు ఉన్నాం అని చెప్పుకునే కొంతమంది, లేక మనం అట్లాంటి ప్రార్థన చేశామా?
చూడండి, యేసుతో సహవాసంలో ఉండడం అనేది మన ప్రాధాన్యత. ఆయన వలె ఉండడం, అన్ని విషయంలో ఆయన వలె ఉండడం మన యొక్క ప్రాధాన్యత. కాబట్టి ఆయన అనుభవాన్ని మనం ఒకసారి చూస్తే, ఆయన ఒక రాత్రంతా దేవునితో గడిపాడు ప్రార్థనలో అనే విషయాన్ని చూస్తాం. అక్కడ మనం వెళ్ళి చూస్తే ఏ అంశం మీద ప్రార్థన చేశాడు అంటే, ఆయన తన తరువాత ఈ భూమి మీద ఈ లోకాన్ని తలక్రిందులు చేసే శక్తి కలిగినటువంటి సంఘంగా కట్టడం కొరకు ఆయన 12 మంది అపోస్తలను ఏర్పాటు చేసుకోవాలి అనే అంశం విషయమే ప్రార్థన చేయడానికి వెళ్ళినట్టుగా చూస్తాం. నేను ఈ విషయం మీద మీతో కూడా ఇంతకుముందు మాట్లాడాను. రాత్రంతా ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? రిపీట్ చేయకుండా ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? కాబట్టి ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడడం, అడగడం మీదే ఉండదు. ప్రార్థన అనేది మనం ఆయన నుండి వినడంలో కూడా ఉంటుంది అనేది మనం ఇంతకుముందు చూసాం. సరే, ప్రార్థన, విజ్ఞాపన అంటే స్పెసిఫిక్గా ప్రత్యేకించి అదే అంశం మీద మరలా 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 అడగడం. అందుకే ప్రార్థన మీరు ఎల్లప్పుడూ వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పానని ఆయన ప్రార్థన గురించి చెప్పినటువంటి 2 ఉపమానాల్లో కూడా మరలా 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 గోజాడమే చూస్తాం. ఎందు నిమిత్తం గోజాడడం అనేది కూడా చూస్తాం అక్కడ. సరే, అక్కడికి వెళ్ళడం లేదు. సరే, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత ఈ 3 ఉండి అప్పుడు మీ విన్నపాలు ఆయనకు తెలియజేసుకోనండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. సరే, ఇప్పుడు మొదటి స్థితి, ఎప్పుడు దేవుని సమాధానం మనకు తోడుగా ఉంటుందంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూ ప్రతి విషయంలో చింతపడకుండా కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన, విజ్ఞాపనల చేత మనం విన్నపాలు దేవునికి తెలియజేసుకున్నప్పుడు ఆయన సమాధానం మనకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు పౌలు భక్తుడు ఇంకొక మాట అంటున్నాడు. ఈ పౌలు భక్తుడు ఎవరు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనడి అని చెప్పగలిగినటువంటి క్రైస్తవ యోధుడు. ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి 9వ వచనం, మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో, అట్టి వాటిని ఏమంటున్నాడు? చేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ఏం చేయమంటున్నాడు? నా ద్వారా మీరు ఏం విన్నారో అవి చెయ్యండి. మీరు నా యందున్నట్లుగా మీరు ఏం చూశారో అవి మీరు చెయ్యండి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండను. ఇప్పుడు 2 విషయాలు ద్వారా సమాధానం మనలను ఏలుబడి చేస్తుంది. క్రైస్తవుని యొక్క రక్షణకు మారైనటువంటి సమాధానం క్రైస్తవుని హృదయాన్ని ఏలుబడి చేస్తుంది 2 సందర్భాల్లో. ఇంకా ఉండొచ్చు. నేను ఇందాక చెప్పినట్లుగా ఒకే నిమిషంలో 2 సార్లు నొక్కి చెప్పాడంటే దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యమైనటువంటి విషయాలు, మొదటిది, నీవు మరే విషయమందు కాక ప్రభువునందు ఆనందించడం నేర్చుకున్నప్పుడు. రెండవది, నువ్వు ఏవైతే విన్నావో వాటిని చెయ్యడం నేర్చుకున్నప్పుడు. అప్పుడు సమాధానం నీ హృదయానికి, నీ తలంపులకు సమాధానకర్తగా ఆయన తోడుగా ఉంటాడు. పౌలు భక్తుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నా ద్వారా ఏం విన్నారో, అంతేకాదు నా యందున్నట్టుగా మీరేం చూశారో. ఇక్కడ పౌలు భక్తుడు చేసినటువంటి పరిస్థితిని మనం ఒకసారి చూడాలి.
ఆయన చేసినటువంటి పరిచర్య నేను కూడా అతిశయపడాల్సి వచ్చింది. నేను కూడా చెప్పుకుంటా గొప్పలు. వాళ్ళేనా పరిచర్య చేసింది, వాళ్ళేనా పని చేసింది, నేను కూడా పని చేశాను అని నేను ఫలానా సంఘం కట్టా, నేను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించా, ఇన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళి సువార్త ప్రకటించా, ఇన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశా అని చెప్పలేదు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్న నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడ్డాను. ఏంటయ్యా నీ ప్రయాస? ఎన్ని సంఘాలు కట్టావు? ఎంత దూరం ప్రయాణం చేసి సువార్త ప్రకటించావు? ఎంతమందిని నువ్వు రక్షణలోనికి నడిపించావు? ఎంతమంది సేవకులను నువ్వు తయారు చేయగలిగావు? అది కాదు ఆయన చెప్తున్నటువంటి ప్రయాస. ఆయన ప్రయాస చెప్తున్నాడు ఇక్కడ చూడండి. అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉన్నాను, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, 3 మారు బెత్తములతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, 3 మారు ఓడ పగిలి శ్రమ పడ్డాను, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపాను. అనేక పర్యాయాలు ప్రయాణాల్లోనూ, నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనులైన వారి వలన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లో నేనున్నాను. ఇది నా ప్రయాస. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి మీరు కదలని వారును స్థిరులను ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగిన వారై ఉండండి. ఏంటో తెలుసా మీ ప్రయాస? మీ ప్రయాస ఎలా ఉండాలో తెలుసా? చెరయైనా, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన క్రీస్తు యేసు యొక్క మహిమను పొందకుండా నిన్ను అడ్డగించేదేది ఉండకూడదు. కానీ ఈ దినాల్లో యేసయ్య మహిమ అనుకోద్దు. యేసయ్య మహిమతో నాకు సంబంధం లేదు. నాకు కొన్ని పద్ధతులు కావాలి, కొన్ని ప్రయాసలు కావాలి, ఈ క్రమం కావాలి అని కొంతమంది ఇంకా భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. చూడండి, క్రీస్తు యేసు మహిమకు సమానమైనటువంటి మహిమ కలిగినదిగా మన శరీరం మార్చబడుతుందట. ఎప్పుడు? మనం చనిపోయిన తరువాత కాదు. మనం చనిపోయిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు అలాగే మనం మార్చబడతాం, అది వేరే విషయం. అయితే మనం అలాగా మార్చబడే వరకు ఆయన ఎలాగున్నాడో మనము కూడా అలాగే పరిశుద్ధులముగా మార్చబడడానికి మనలను మనము నిరంతరం కడుగుకుంటూ ముందుకు వెళ్తామట. ఇక్కడ అంటున్నాడు, మనం ఇప్పటికే పరలోక పట్టణ వారసులం అయ్యాము, మనం ఇప్పుడు పరలోక పట్టణంలో కూర్చున్నాం, అక్కడ నుండి కనిపెట్టుకుంటున్నాం మనం రక్షకుని కొరకు. లేదయ్యా, మీరు ఎప్పుడైనా ఒక ఎత్తైన కొండ ఎక్కారా? ఎత్తైన కొండ ఎక్కి కిందికి మనం కనుక చూస్తే ఆ క్రింద పోయే కార్లు కానీ, ప్రజలు కానీ, కింద తిరిగే జీవరాశులు కానీ వాళ్ళు చాలా స్వల్పంగా, చాలా అల్పంగా, చాలా చిన్నవిగా కనపడతాయి. నువ్వు విమానంలో ప్రయాణం చేసిన వాళ్ళకైతే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఇక సర్వోన్నతమైనటువంటిది ఏంటంటే అదే. అక్కడి నుంచి చూడండి మీరు కిందకి, సమస్తము అప్పుడు చెప్పగలుగుతారు. నాకు ఏది లాభం అనుకున్నానో,
ఏవి నాకు ప్రాఫిట్ అనుకున్నానో, ఏది నాకు ఆశీర్వాదం అనుకున్నానో అవన్నీ నేను చాలా అల్పంగా స్వల్పంగా చూశాను. నాకు కళ్ళ ముందున్నది ఇప్పుడు నేను క్రీస్తు యేసునకు కలిగిన ఉన్నతమైన పిలుపునకు కలిగిన బహుమానాన్ని నేను పొందుకోవాలి. ఉన్నతమైన పిలుపు ఏంటది? ఆయన మహిమను పొందడం. క్రైస్తవుడా, నువ్వు రక్షింపబడినది కేవలము ఒక సంఘ సభ్యునిగా మిగిలిపోవడానికి కాదు, క్రీస్తు దేహంలో క్రియాశీలకమైనటువంటి వ్యక్తివిగా ఆయన మహిమకు సమానమైనటువంటి మహిమ నీ దేహంలో, నీ శరీరంలో ఏర్పడడం కోసం నువ్వు పిలువబడ్డావు. అందుకే సమాధానాన్ని వెతకండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీలో ఉండాలి. నీ హృదయంలో, నీ తలంపులలో నిన్నెన్నడూ కలవరపరచకుండా నిన్ను స్థిరంగా ఉంచేటటువంటి సమాధానం నీలో ఉండాలి. సమాధానానికి వ్యతిరేక పదం ఆందోళన, ఆందోళన, గందరగోళం. నేను సహజంగా చాలా శాంత స్వభావనిగా ఉంటాను, కానీ ఆ పరిస్థితికి వచ్చేటప్పటికి ఆ టెన్షన్లో, ఆ ఆందోళనలో, ఆ ఆదుర్దాలో నేను ఆ పని చేశాను అని చెప్తాను. అవునా? కాబట్టి సమాధానానికి వ్యతిరేకమైనటువంటి స్థితి ఏంటో తెలుసా? ఆతురత కలిగి ఉండడం. ఇప్పుడు ఆతురత ఎంత భయంకరమైనటువంటిదో ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6 నుండి చూస్తే, వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. చూడండి, ఈ వృత్తాంతం మీకు అందరికీ కూడా బాగా పరిచయం ఉండినటువంటి భాగమే. దావీదు దేవుని మందసం ఇప్పుడు మన రాజ్యంలో ఉండాలి. దావీదు దేవుని మందసాన్ని తీసుకొని రావాలి అని చెప్పని నిర్ణయించుకొని తీసుకొని వస్తూ ఉండినప్పుడు ఎడ్లకు కాలు జారింది. ఎడ్లకు కాలు జారినప్పుడు ఆ ఆదుర్దాలో ఉజ్జా ఏం చేశాడంటే తన చెయ్యి చాపి ఆ మందసం పడిపోకుండా ఆపాలి అని నిర్ణయించుకుని చెయ్యి చాపాడు. చూడండి, మందసం కింద పడకుండా ఆపడం మంచి పనా కాదా? మందసం
కింద పడకుండా ఆపాలి అనుకోవడం మంచి పనే. కానీ దేవుని చిత్తము కాని మంచి పని ఏదైనా అది దేవుని దృష్టికి మేలైనది కాదు. ఇక్కడ ఉజ్జ చిన్నప్పటి నుంచి ఎరిగినటువంటి వాడు. లేవీయులే దేవుని మందసాన్ని మోయాలి, లేవీయులే దేవుని మందసాన్ని తాకడానికి అర్హత ఉండినటువంటి వారు. కానీ ఆతురతలో ఏం చేశాడు? చేయి చాపి మందసాన్ని పట్టుకున్నాడు. చూడండి, చాలా మంది సంఘంలో నేను ఈ సంఘంలో ఉండేటువంటి పరిస్థితులు మారిపోతా ఉన్నాయి అని భావించి ఆతురతతో తమ చెయ్యి చాపేటటువంటి వారుగా ఉంటున్నారు. యేసు ప్రభు వారు అన్నారు, ఈ భూమి మీద నా సంఘమును నేను కట్టుతున్నాను. పేతురు, ఈ ప్రత్యక్షత మీద నేను నా సంఘాన్ని కడతాను. కట్టువాడెవరు? యేసు ప్రభు వారు. మరి ఎందుకు నేను ఇన్ని సంఘాలు కట్టాను, ఇన్ని సంఘాలు నేను నిర్మించాను అనే సాక్ష్యం చాలామంది నోట నుండి వింటూ ఉన్నాం. నేను గనక ఆ క్షణంలో చేయి పెట్టకపోతే సంఘం ఏమైపోయేదో. చాలామంది ఆతురతతో పనిచేసేవారుగా ఉంటున్నారు. గమనించండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూస్తే, ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. చూడండి, మూర్ఖుని కంటే దారుణమైనటువంటి స్థితిలో ఉండేవాడు ఎవరట? ఆతురపడేవాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, అసలు ఆతురత ఉందా లేదా అని. నీవేదైనా ఒక సమాచారము నీ సహోదరుని విషయమై వినినప్పుడు ఆతురపడి అతని విషయమై తీర్పు తీరుస్తున్నావా? నీవెప్పుడైనా ఒక సహోదరుని గురించి ఒక సమాచారం వినినప్పుడు ఆతురపడి అతన్ని విమర్శిస్తున్నావా? త్వరపడి ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నావా? ఒక నిర్ణయానికి వస్తున్నావా? ఇక్కడ లేఖనం సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, మూర్ఖుడైనా తొందరగా గుణపడతాడు, కానీ ఆతురపడేవాడన్నాడు గుణపడడు. ఆదుర్దాపడేవాడేమన్నాడు గుణపడడు. అందుకే క్రైస్తవ్యం అనేది ఎప్పుడు స్థిరముగా ఉండడం మీద ఆధారపడి ఉంటుంది. పౌలు భక్తుడు అంటాడు, మీరిట్లు స్థిరులై ఉండండి. మనం ఇందాక చదివినటువంటి లేఖన భాగంలో ఒకసారి చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటము నయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఇట్లా స్థిరంగా ఉండండి. ఎట్లా? ఆ పైన చెప్తున్నాడు, క్రింద కాదు, పైన. ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొనుచు ఈ మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చు వరకు మీరు సమాధానమును బంధము చేత కట్టబడండి. అప్పుడు మీరు స్థిరంగా ఉంటారు. ఆదుర్ద కలవరాలు మీలో
ఉండవు. చూడండి, ఇక్కడ ఉజ్జా మంచి పనే చేయాలనుకున్నాడు, కానీ ఆతురతతో చేశాడు. సంఘంలో కొన్ని పనులను మనం తాకకూడదు. దేవుడు దానికి మనల్ని నిర్ణయించలేదు. కాబట్టి ఆ ఫలానాది నేను చేయగస్తాను, ఈ ఫలానాది నేను చేసినట్టుగా అయితే బాగుపడేదనే మాట మన నోట ఎన్నడూ రాకూడదు. మీరు స్థిరంగా ఉండాలంటే దీన శరీరము కలిగిన వారిగా ఉండాలి అంటున్నాడు. ఆ దీన శరీరమే మహిమ కలిగిన శరీరంగా మార్చబడుతుంది అంటున్నాడు. కాబట్టి దీనులమై ఇలా ప్రార్థించాలి, ప్రభువా మేము అల్పులము, నువ్వు సర్వోన్నతుడవు, నీవు కట్టువాడవు, నీ నిర్ణయం చొప్పున దాన్ని కొనసాగనేమో, నా పని ఏంటో నాకు తెలియచేయి. ఇలా ప్రార్థించే వారిగా ఉండాలి. మందస్సాన్ని తాకే వారిగా ఉండకూడదు అనే విషయాల్లో. ప్రభువా నీ పని, ఈ సంఘం ఉజ్జా చేసిన తప్పు ఈనాడు కూడా జరుగుతూ ఉన్నది. మన సంఘంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు దానిని బాగు చేయుటకు మన చేతులు చాపుతాం. మన ఉద్దేశం మంచిదైనా మన పరిధి దాటి వెళుతున్నాం గనుక దేవుడు మనలను మొత్తును. మనము మంచిదనుకొనిన దానిని మనము చేయవచ్చు, కానీ దాని విషయంలో దేవుని చిత్తమును కనిపెట్టుటకు మనము ప్రయత్నించలేదు. త్వరపడి ఆ పనిని చేశాం. నేను నా సంఘమును కట్టుదునని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి సంఘమును కట్టుట మన పని కాదు, అది దేవుని పని. క్రీస్తు శరీరం అనే సంఘమును కట్టుట మన స్వంత పని అనుకుంటే ఏదో ఒకరోజు ఉజ్జా చేసిన తప్పే మనము కూడా చేసేదము. కాబట్టి సంఘంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే మనము దేవుని దగ్గరకు వెళ్ళి ఇలాగా ప్రార్థించాలి, ప్రభువా సంఘమును నీవు కట్టుచున్నావు, నేను కాదు, నీ సంఘమును కాపాడుము. కాబట్టి ఇలాంటి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రభువా నీవే సర్వాధికారివి, ప్రభుత్వం నీ భుజముల మీద ఉన్నది, నేను నీ స్వరం వినాలనుకుంటున్నాను, నేనేం చేయాలో నాకు చెప్పుము అని ఇలా మనం గనక చెప్పేవారమైతే, చూడండి యేసు ప్రభు వారు చెప్పినట్లుగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాల్లో యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చూడండి, ఏది క్రైస్తవునికి సువాసన అంటే దేవుని భయం. దేవుని భయము కలిగి ఉండడం ఇంపైన సువాసన. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, మరణమునకు లోవైన వారికి మేము మరణార్థమైన వాసనగా ఉన్నాము, జీవించు వారికి జీవపు వాసనగా మేము ఉన్నాం. కాబట్టి మరణపు వాసనగాను, చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మేమున్నాం. చూడండి ఎలాగ సువాసనగా ఉన్నారట, దేవుని భయం కలిగి, దేవుని భయం కలిగిన వారై, దేవుడు ఏది చేయమంటున్నాడో అదే చేస్తూ ఆయన చిత్తాన్ని కనిపెడుతూ ముందుకు సాగేవారుగా ఉన్నారు. ఫలితంగా కొంతమందికి మరణపు వాసనగా కూడా ఉన్నారట. ఎంతమందికి చావు వాసన ఇష్టం? చూడండి, నీవు నిజముగా దేవునికి భయపడేవాడివైతే కొంతమందికి నీవు మరణార్థమైన వాసనగా ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అట్టివారు నశించువారు
అని లేఖనం సెలవిస్తుంది. నశించే వారికి నువ్వు మరణార్థకరమైనటువంటి వాసనగా ఉండే అవకాశం లేకపోలేదు. అయితే అది దేవునికి సువాసన అయి ఉండడం అట. కారణం దేవుని భయము కలిగి ఉండడం. దేవుని భయము కలిగిన వారమై నేను కాలు జారి పడిపోకుండా, ఎడ్లు జారుతున్నాయి కదా నేను ఆతురపడవద్దా అనకుండా, దేవుని భయం కలిగిన వారమై మనము క్రీస్తు కొరకు కనిపెట్టే వారమై మనము ఎదురు చూచినప్పుడు క్రీస్తు యేసు యొక్క సువాసనగా మార్చబడగలుగుతాం. అప్పుడు మనం చెప్పగలుగుతాం, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను, నేను సిలువ వేయబడి ఉన్నాను. సిలువను గూర్చిన వార్త రక్షింపబడే వారికి శక్తి, నశించు వారికి అది వెర్రితనం. చూడండి, దేవుని భయం కలిగి దేవుని చిత్తం కనిపెట్టుకుంటూ భూమి నుండి వేరుపరచబడిన వారమై, భూ సంబంధమైన వాటి నుండి వేరుపరచబడిన వారమై పరలోక సంబంధమైన వాటిని వెదకుతూ, మరి ముఖ్యముగా మనం ఎక్కడకు వెళ్ళినా దేవుని యొక్క ఇంపైన సువాసనగా మనం ఉండాలి అంటే ఆతురత మనలో ఉండకుండా సమాధానము మనలో నిత్యము ఏలుబడి చేయాలి. అది ఎప్పుడు అనేది మనం చూసాం ఇక్కడ ఇందాక. ఎల్లప్పుడూ చింతపడకుండా ప్రతి విషయంలో కృతజ్ఞత, ప్రార్థన, విజ్ఞాపన ద్వారా విన్నపం తెలియజేయబడ్డాం. ఇప్పుడు ఎడ్లు జారుతున్నాయి, ఏం చేయాలి? ప్రతి విషయంలో ఏం చేయాలో అదే చేయాలి. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతతోటి దేవునికి విన్నవించుకోవడమే తప్ప ఆతురత పడి చెయ్యి చాపకూడదు. కాబట్టి స్థిరముగా నిలిచినటువంటి క్రైస్తవులముగా క్రీస్తు యేసునకు కలిగిన మహిమకు సమరూపమైనటువంటి మహిమను పొందుకున్నటువంటి సంఘంగా మనందరం నిలవాలి అంటే పరలోక పట్టణంలో చేర్చబడిన వారమై భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకొనకుండా, దేని విషయమై చింతపడకుండా, ఏది విన్నామో దాన్ని చేసేవారిగా ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీ మాటను బట్టి నీకు వందనాలయ్యా. మేమేమై ఉన్నామో అది కేవలము నీ యొక్క కృప. మేము దేనిని బట్టి అతిశయించుటకు వీలు లేదు, క్రీస్తు యేసునందు తప్ప. క్రీస్తు యేసునకు కలిగిన మహిమను పొందుకునేంత వరకు ఎదురు చూడడం తప్ప క్రైస్తవునికి మరి ఒక గురి ఉండకూడదు అని నువ్వు మాతో మాట్లాడి ఉండగా, దేవా, ఎంతమంది మీ ఇంకా సమాధానం అనే బంధములో బంధించబడకుండా, సమాధానము ఏలుబడి చేయకుండా ఆతురత, ఆందోళన, చింత కలిగిన వారై, ఇదిగో ఇప్పుడు మేము చూచినట్లుగా ఉజ్జావలే నాశన మార్గంలో ఎప్పుడైతే దావీదు ఆ విషయాన్ని చూచాడో వ్యాకులపడి ఆ స్థలానికి వినాశనం అని పేరు పెట్టాడట. ప్రభువా, అతి నాశన మార్గంలో మేమెన్నడూ పయనించుకున్నట్లు యెహోవా భయము కలిగిన వారమై, దేవుని భయం కలిగిన వారమై, మా స్థితి ఏమిటో, మా విధి ఏమిటో
మా పని ఏమిటో నీ ద్వారా తెలుసుకొనగలుగునట్లు నీ చిత్తము కొరకు కనిపెట్టుకొని, నీవు సర్వోన్నతుడవు, మేము మిక్కిలి అల్పులము ప్రభువా, మా పని ఏమిటి అని నీ సన్నిధిలో కాచుకొని, ప్రభువా నీవు మనకు అప్పగించిన దానిని పట్టుకొని అంతము వరకు స్థిరముగా నిలవబడగలుగునట్లు ప్రభువా మమ్మల్ని మీరు మా అందరినీ ప్రభువా మీరు సిద్ధపరచండి. మేము పరలోక రాజ్య పట్టణస్థులముగా, క్రీస్తు యేసు మహిమ సంబంధికులముగా, ఆయన మహిమకు సమరూపముగా లేనటువంటి మహిమను పొందుకున్న వారిగా మేమందరం ఉన్నట్లు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ నడిపించి, తద్వారా కేవలము మీరు మాత్రమే మహిమపరచబడినట్లు మమ్మల్ని మీరు సిద్ధపరచమని, అంతవరకు మాలో ఉండినటువంటి లోపములను సరిదిద్దుతూ ప్రభువా పరిశుద్ధతలో, క్రీస్తు పరిపూర్ణతలో మేమందరం పాలి భాగస్థులు ఉన్నట్లు మమ్మల్ని మీరు నడిపించమని యేసు అను శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.